ఎందుకో తెలియదు కానీ బిగ్ బాస్లో ఎంటర్టైనర్స్ని విన్నర్స్గా చూడరు ఆడియన్స్. వాడు ఎంత నవ్వించినా ఎంత ఏడిపించినా మొత్తం వాడే కనిపించినా సినిమా ఎండ్ అయ్యేపాటికి ఆఫ్టర్ ఆల్ వాడొక కమెడియన్, ఈజ్ అన్ ఎంటర్టైనర్ అంతే. వాడు అప్పటికీ హీరో అవ్వలేడు. ఇది మనకున్న ఒక మైండ్ సెట్. మనకి అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఉన్న మైండ్ సెట్ బిగ్ బాస్లో. ఎంటర్టైనర్స్ అంటే వాళ్ళ రోజు కామెడీ చేయటం, ఎంటర్టైన్ చేయటం, కొన్ని వారాలు ఉండటం, ఏదో ఏదో పవర్స్ ఏమైనా గెలుచుకుంటే ఇంకొన్ని వారాలు ఉండటం, లేదా వెళ్ళిపోవటం అంతే. వాళ్ళ ఎప్పటికీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో విన్నర్స్ కాదు. ఇది గత కొన్ని సీజన్స్గా మనం చూస్తూ వచ్చింది. ఎప్పుడు ఇంత మటుకు ఏ ఎంటర్టైనర్ కూడా విన్నర్ లేదంటే రన్నర్ అనే రేస్కి వెళ్ళాల. మహా అయితే టాప్ 5. ఆ టాప్ 5 కూడా ఇంకా ఆ పవర్ ఈ పవర్ గెలుచుకుని కెప్టెన్ అదే ఇదే హెడ్ అవుట్ వెళ్ళటమే కానీ, బండి లాగించడమే కానీ, అదర్వైజ్ అసలు ఎంటర్టైనర్స్ని అసలు రియాలిటీ షోస్లో అసలు చూడడం కూడా చూడరు ఈ బిగ్ బాస్ లాంటి షోలో. అలాంటి ఒక థాట్ ప్రాసెస్కి చెక్ పెట్టి ఆ ట్రెడిషనల్ బిహేవియర్, ఆడియన్స్ బిహేవియర్ని మారుస్తా కమెడియన్, ఎంటర్టైనరు ఆ రెండు హీరోకి ఏమాత్రం తక్కువ కాదు, వాళ్ళే హీరోస్, వాళ్ళు కూడా హీరోస్ అనే విధంగా తన గేమ్ని ఆడియన్స్లో ముందు పెట్టిన వ్యక్తి ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు. చిన్న ప్రోమో అనాలిసిస్. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. మనం ఏ కంటెస్టెంట్ అయినా సపోర్ట్ చేయొచ్చు, ఎవరైనా మనకు ఫేవరెట్స్గా ఉండొచ్చు. బట్ మనందరం బిలీవ్ చేసేది మాత్రం ఎంటర్టైనర్స్ ఎప్పటికీ విన్నర్స్ కాలేదు అని చెప్పి చాలామంది, అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్. దాన్ని మాత్రం ఈ సీజన్లో అది మార్చే ఆలోచనే ఇమాన్యుయల్ ఆటతీరు. ప్రాణం పెట్టాడు చాలా టాస్క్లో. ఎక్కడా కూడా తనను తను తక్కువ చేసుకుంటానో లేదంటే ఎదుటి వాళ్ళని తక్కువ చేస్తానో. ముఖ్యంగా చాలా చోట్ల ఏమవుతుందంటే ఆట ఆడేటప్పుడు మనం కోల్పోయి చాలా మిస్టేక్స్ చేస్తాం. అది ఇమాన్యుయల్ అయినా చేస్తారు, ఎవరైనా చేస్తారు. కానీ చాలా తక్కువ మిస్టేక్స్ చేసుకుంటా ముందుకు వచ్చిన వ్యక్తి గేమ్లో ఇమాన్యుయల్. కానీ తనకు తాను తెలియకుండానే ఒక పెద్ద మిస్టేక్ చేయటం వల్ల కప్పుకేమైనా దూరంగా ఉండిపోతాడా, కప్పులో ఈరోజు విన్నర్గా తన పేరు మధ్యలో రాకపోవడానికి కారణమైపోతాడా అని అనిపిస్తుండేది నాకు. అదేంటంటే నామినేషన్లోకి రాకపోవటమే. బట్ ఈ వారంతో నామినేషన్లో కూడా వచ్చాడు. వాళ్ళ మదర్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళ మదర్ ఎటువంటి హింట్స్ ఇచ్చుంటారు, ఎలాంటి ధైర్యాన్ని తనకు నూరిపోసుంటారు. సో చూద్దాం ప్రోమోలో ఏం చెప్పారు ఏంటి అని చెప్పి. మీరు ఈ వీడియో లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికన్నా ముందు మిడ్ నైట్ టాక్స్ ఉంటుంది వీడియో, అంటే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నుంచి లైవ్లో ఏం జరిగింది వాళ్ళు పడుకునే వరకు అని చెప్పి. సో ఆ వీడియో కూడా చూడండి. దానికన్నా ముందు ఎపిసోడ్ రివ్యూ ఉంటుంది, అది కూడా చూడండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఈ సీజన్ 75K కొడుతున్నాం అంతే. సో ఇంకా వాళ్ళ మదర్ వచ్చారు. ఇమాన్యుయల్ ఎలా ఉన్నాడో ఆల్మోస్ట్ వాళ్ళ మదర్ అలాగే ఉన్నారు. అంతే ఎనర్జీ, అంతే కామెడీ టైమింగ్, అయ్యే మాటలు, అందరితోనూ మాట్లాడారు నాకు తెలిసి. మామూలుగా లేదు ఆవిడ ఎనర్జీ చూస్తే. సో ప్రోమోని కొత్తగా అంటే అందరికన్నా లాస్ట్కి పెట్టారు ఇమాన్యుయల్ని. సుమన్ శెట్టి అన్నతో స్టార్ట్ అయింది ఆ ఫ్యామిలీ వీక్, ఇమాన్యుయల్తో ముగిసింది. నిన్న నైట్ కూడా చాలాసేపు వెయిట్ చేయించారు ఇమాన్యుయల్ని. ఏంటి మర్చిపోయారా ఏంటి, ఏం జరుగుతుంది, మా మమ్మీ వస్తారా లేదా ఇంకెవరైనా వస్తారని చెప్పి టెన్షన్లోకి వెళ్ళిపోయాడు, జోన్ అవుట్ అయిపోయాడు చాలాసేపు. సో కట్ చేస్తే వాళ్ళ మదరే వచ్చారు. దాన్ని ఎలా ప్లాన్ చేశారంటే మెయిన్ డోర్ తెరిచారు. అది పట్టీల సౌండ్ కాదు, గాజుల సౌండ్ అనుకుంటున్నా, నాకు తెలిసి గాజుల సౌండ్. సో సంజయనగర్ కూడా అంటారు గాజుల సౌండ్ చూస్తూ ఉండి వస్తారంటే లోపల కన్ఫెషన్ రూమ్ నుంచి వచ్చారు. రీతు, తనుజ వాళ్ళిద్దరితో పాటు పరిగెత్తుకుంటే వాళ్ళిద్దరు బయట తీసుకొచ్చారనమాట. సో వాళ్ళిద్దరు తనకు తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళిద్దరు షో చేశారు కాబట్టి కుక్ విత్ జాతరత్నాలు అని చెప్పి ఎప్పటికప్పుడు సెట్కి వెళ్ళటమో లేదంటే ఏదో ఒకటి. సో వెళ్ళి కలవటమో, ముఖ్యంగా రీతు అయితే ఖచ్చితంగా తెలిసి ఉంటారు, ఎందుకంటే అంతమంది జబర్దస్త్ ఎన్ని చేసుకొస్తారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి జబర్దస్త్ నుంచి పరిచయం ఉంది కాబట్టి అప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నారు. రీతు ఖచ్చితంగా తెలుస్తారు, తనుజ కూడా కొద్ది గొప్ప తెలిసి ఉండొచ్చు, నేను ఫోన్లో మాట్లాడి ఉండొచ్చు, ఏదో ఒకటి. సో ఆ విధంగా వాళ్ళిద్దరు తీసుకురావటం. నందత వాళ్ళ మమ్మీ ఇమ్ము తల్లి అని చెప్పి, బా ఈ తల్లి కొడుకుల సెంటిమెంట్స్ చూడలేమే సామె, ఏడిపించి వదిలేస్తారు మామూలుగా కాదు. దానికి మళ్ళీ ఈయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అమ్మ ఈయన దగ్గర ఈ సాంగ్ ఒకటి ఉంటుంది. ఈ సాంగ్ ఎన్నిసార్లు వేసినా కూడా ఏడుపు వస్తూనే ఉంటుంది. నిద్రమత్తులోంచి కళ్ళబడి నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఐస్ డ్రై అయిపోయి వచ్చేస్తున్నాయి, నిద్ర సరిపోయి వచ్చేస్తుందో తెలియట్లేదు, లేదంటే నిజంగానే ఏడిపించేస్తారో తెలియట్లేదు. గంటన్నర అయింది నాకు తెలిసి పడుకొని. రివ్యూ అప్లోడ్ చేసి ఇలా పడుకోవడం లేదు, నా కొడుకు లేచాడు. మళ్ళీ ఆడితే కాసేపు ఆడాలి, ఆడి మళ్ళీ ఆడి పడుకోవడానికి వెళ్తే నేను పడుకోవడానికి రావాలి. కరెక్ట్గా గంట పడుకున్నట్టున్నా ఐస్ డ్రై అయిపోయి ఏడిపు వచ్చేస్తుందో తెలియట్లేదు. సో అందరూ కనెక్ట్ అవుతారు. ఆబ్వియస్గా అందరూ ఎదురు చూస్తున్నారు ఇమాన్యుయల్ మదర్ ఎప్పుడు వస్తారు కానీ అందరూ ఏడుస్తున్నారు. ఆ గాజుల కోసం చెప్తాను, నేనే కొనిపించాను గాజులు అని చెప్పి. సో నాకు తెలిసి స్టార్టింగ్లో అనుకుంటా. సో ఈ గాజులు నేనే కొనిపించానని చెప్పి ఆ గాజుల సౌండ్ అనుకుంటా మరి చేసింది. సో నెక్స్ట్ పక్కన మాట్లాడుకున్నారు ఇద్దరు. ఇలా కామెడీ ఏంటారు బాబు, ఫ్యామిలీ మొత్తం కామెడీ.
ఆ పట్టేసుకుని వెళ్ళి ఆ టోపీ మీద పడుతున్నాం చూడు, ఇది కెప్టెన్సీ టాస్క్లో డాగ్ అండ్ బోన్ టాస్క్ అంటే చూసారా అది. ఈ పొట్టేలు గుద్దుకుంటూ ఉంటే నా పొట్ట ఎగురుతుంది అక్కడ అని చెప్పి, అంటే మేము భయపడుతున్నాం అని చెప్పి. అది నిజంగా కొంచెం డేంజరస్ గేమే. సో మేము భయపడుతున్నాము అన్న విధంగా ఆవిడ చెప్తా ఉన్నారు. బట్ ఆవిడ ఎక్స్ప్రెస్ చేసిన విధానం కామెడీగా ఎక్స్ప్రెస్ చేశారు. ఏ బంగారాన్ని వద్దనుకున్నానో ఆ బంగారం 2 రాష్ట్రాలకి పేరు తీసుకొస్తున్నాడు అని చెప్పి. సో మన స్టోరీ చెప్పాడు కదా. సో మా మదర్ నన్ను వద్దనుకున్నాను, ఎందుకంటే పేదరికం. సో తినడానికి కూడా లేదు. ఈవెన్ తన కడుపులో ఉన్నప్పుడు తను డెలివరీ అయిన తర్వాత మట్టి తినే వాళ్ళు మన మదర్ అని చెప్తా ఉన్నాడు, వాళ్ళ పెళ్లి కష్టాలు చెప్తా ఉన్నాడు కదా. సో అది ఏదైతే వద్దనుకున్నానో ఇప్పుడు ఆ బంగారం 2 రాష్ట్రాలకు పేరు తీసుకొస్తున్నాడు అది అని చెప్పి గర్వం. కొడుకు సాధిస్తే తల్లిదండ్రులు పడే గర్వం అది. ఇలాంటి మూమెంట్స్ని మీ లైఫ్లో ఒకటి ఉండేలా చూసుకోండి. మామూలుగా ఉండకూడదు. అలా డిజైన్ చేసుకోండి, అలా ప్లాన్ చేసుకోండి. ఏదో ఒకటి మనం చేస్తున్నాం అవట్లా అంటే మరీ టూ మచ్ ఉండాలన్నమాట. ఎలా ఉండాలంటే మనం అబ్బాయి ఇస్తాంరా మన పేరెంట్స్కి ఇంక దీనికి చెలరైపోవాలన్నట్టు ఉండాలి. ఏడవ దిమ్ము తల్లి నువ్వు ఏడిస్తే మాకు ఏడిపోస్తుంది, మా ఎనర్జీ పోతుందబ్బా. నువ్వు ఏడిస్తే మాత్రం మా ఎనర్జీ పోతుంది. సో ఆడేం చెప్తున్నారంటే లాస్ట్ నైట్ ఇందులో కూడా చెప్తా ఉంటాడు, ఏంటి అంటే బ్రెయిన్ గేమ్ ఆడాలి అని చెప్తూ, ఏడుస్తూ ఉంటే ఏమవుతుందంటే నువ్వు ప్రతిదీ గేమ్ ఆడతావు కాబట్టి ఏడుస్తూ ఉంటే ఎనర్జీ అనేది డ్రైన్ అయిపోద్ది, తర్వాత మళ్ళీ ఫోకస్ చేయలేవు. సో ఏడవకుండా ఉండు, ఎనర్జీని సేవ్ చేసుకో అని చెప్పారని చెప్పి చెప్తా ఉంటాడు. సో అదే ఆవిడ ఇక్కడ చెప్తాను, నువ్వు ఏడితే మళ్ళీ మాగిడిపోతావు మా ఎనర్జీ డ్రైన్ అయిపోద్ది అని చెప్పి, ఫోకస్ చేయలేమని చెప్పి. కమెడీకి వచ్చే లోపలికి హీరో లెక్క రావాలి అని చెప్పి బయటికి. సో బయటికి హీరో లెక్క ఎలా రావాలి? ట్రోఫీ గెలిస్తే హీరో లెక్క వస్తాడు, ట్రోఫీ గెలకపోయిన హీరో లెక్క వస్తాడు. అలా ఏం పెద్ద ఇష్యూ అది. బట్ ట్రోఫీ ఉంటే మాత్రం ఇది వేరు కదా. సో అందుకోసం అని చెప్పి చెప్పాను కదా. ఒకే ఒక్క మిస్టేక్ నాది చెప్తానే ఉంటానేమో నేను ఎన్ని చెప్పినా, అది ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అట్టేనా కూడా నామినేషన్స్లోకి రాకపోవటం చూద్దాం. బట్ 10 వారాల తర్వాత వచ్చినా కూడా, 9 వారాల తర్వాత వచ్చినా కూడా, 10 వారాల తర్వాత వచ్చినా కూడా మళ్ళీ క్రేజ్ తగ్గల. నేనైతే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓటింగ్ బాగానే ఉంది, బాగానే వచ్చింది. ఓటింగ్ అనాలిసిస్ కోసం నేను వీడియో చేశాను. మళ్ళీ ఈరోజు సాయంత్రం మాట్లాడుతుంది, ఇంకా మధ్యాహ్నం మాట్లాడుతుంది ఓటింగ్ కోసం, సాయంత్రం మాట్లాడదాం. క్రిస్టల్ క్లియర్గా బయటకు వస్తుంది మనకి. నెక్స్ట్ ఇక బయటకు వచ్చి వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నారు. అదేసి వీళ్ళకి 30 minutes దాకా టైం ఉంది కాబట్టి బిగ్ బాస్ కొంచెం టైం ఉంచుతాడండి. ఆ హిందీ బిగ్ బాస్ వస్తుంటే వాళ్ళ ప్లానింగ్ బాగున్నట్టుంది. అసలు వాళ్ళ పేరెంట్స్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా లోపల ఉన్నారు. మోర్ దెన్ అందరూ ఫ్యామిలీస్ లోపలే ఉన్నాయి. వాళ్ళది బాగుంది. మనదేంటి 10 నిమిషాలు పావుగంట ఈ గోల్ ఏంటో. కొంతమంది అనుకున్నారు ఉంటే చాలా హింట్స్ వచ్చేస్తాయి అన్న అది అని. ఈ సీజన్లో ఇప్పుడు వరకు వచ్చిన హింట్స్ కంటే ఇంకేమైనా హింట్స్ ఉంటాయా బ్రో? నాకు అర్థం కాలేదు. మీరు అంటాం కానీ ఇన్ని హింట్స్ వచ్చి ఈ హింట్స్కి మించిన హింట్స్ ఉంటాయా మనం అనుకోవటం కానీ. ఏంటమ్మా రాళ్ళు, ఎంత మాత్రం మీరు రాళ్ళు అయితే మాత్రం నా కొడుకు చేత స్టెప్పులు ఇస్తారా? స్టెప్పులు అనుకుంటే ఆ స్టెప్పులు వేసి మరి వాళ్ళని దివ్యాన్ని రీతుని అడుగుతున్నారు. నెక్స్ట్ ఇంకందరితో సోఫాలు కూర్చొని మాట్లాడతా తనుజరేదో అన్నారు. మళ్ళీ దాని తర్వాత ఇంకా అయినా నా కొడుకుని నడుమేంటమ్మా అలాగే వెళ్ళేసో నడుమంతా పోయింది, కందిపోయిందా ఎగిరిపోయిందా ఏవైపోయిందండి. సో నడుమంతా పోయింది అని చెప్పి ఇంకందరితో అలా మాట్లాడుతున్నారు. దాని తర్వాత ఇమాన్యుల్ సాంగ్ పాడాడు. అంటే చాలా హింట్సే వచ్చుంటారు. గేమ్ బాగా ఆడు, అసలు వదులుకోకు, మైండ్ గేమ్, నీ బలం ఇది కాదు నీ బలం ఇది అని చెప్పి సంజయ్ గారికి చెప్తా ఉన్నాడు అనమాట. నీ బలం ఇది, ఎట్లయినా కొట్టాలి, కొడుతున్నావు, కప్పు దగ్గరలో ఉన్నావు అని చెప్పి వాళ్ళ మదర్ కూడా చెప్పారని చెప్పాడు. సో ఇంకా మన ఎపిసోడ్ ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది. లైవ్లో మాత్రం యాస్టీస్గా వేయలేదు. వచ్చారన్న విషయం అర్థమైంది, ఉన్నారన్న విషయం అర్థమైంది, లైవ్ చూస్తుంటే వెళ్ళిపోయారన్న విషయం అర్థమైంది అంతే. ఈసారి మాత్రం ఈ సీజన్లో దీనికి మాత్రం లైవ్కి మాత్రం నిజంగా దండమే. ఎలాగ ఉంటే వచ్చే ఈరికి కష్టం, లైవ్ చూసే వాళ్ళు తగ్గిపోతారు. మరీ చిన్న సీన్ కూడా కట్ చేసేస్తున్నారు. మరి ఎపిసోడ్లో ఫుటేజ్ లేక కాంటెంట్ లేక తగిలిట్లా. అదే ఈ అరగంట 10 నిమిషాలు పెట్టకుండా ఉంటే మనకు వచ్చేది, అది పెట్టి మొత్తం మార్చేశారు. దాని తర్వాత వాళ్ళ అమ్మ కోసం సాంగ్ కూడా పాడాడు ఇమాన్యుయల్. ఆల్రౌండర్, కమెడియన్, సాంగ్స్ పాడతాడు, డ్యాన్సులు చేస్తాడు, టాస్కులు బలంగా ఆడతాడు, నామినేషన్స్ బలంగా చేస్తాడు, డిఫెండ్ బలంగా చేసుకుంటాడు, మామూలుగా ఉండదు, బాండ్స్ మెయింటైన్ చేస్తాడు. ప్రతి చోట ఉన్నాడు ఇమాన్యుయల్, ప్రతి చోట ఉన్నాడు, ప్రతి పర్సన్తోనే ఉన్నాడు. సో అది అలాంటి ఇమాన్యుయల్ లాస్ట్కి ఉంచారు బిగ్ బాస్. అదొక లాస్ట్కి ఉంచారంటే కొంచెం ఆడియన్స్కి ఏదో ఇస్తున్నట్టే. ఒక ప్రోమో ఆపుతున్నారంటే ఆడియన్స్కి ఏదో ఇస్తున్నట్టే. ఫస్ట్ రోజుకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తున్నారంటే ఆడియన్స్కి ఏదో హింట్ ఇస్తున్నట్టే. ఎన్ని హింట్లు ఇస్తున్నట్టే, ఓకే వీళ్ళు మెయిన్ నాకు అని చెప్పి. సో దునియాతో నాగేమమ్మా నువ్వు చేత ఉండే అని చెప్పి వాళ్ళ మదర్ కోసం ఏదో పాట పాడుతూ ఉన్నాడు ఆయన. సో ఆ విధంగా ప్రోమోని ఎండ్ చేశారు. ఇది కూడా కొంచెం మనకి ఎమోషనల్గానే ఉంటుంది. నిన్న వేసేసి ఉంటే ఎపిసోడ్లో మనకి అయిపోయేది కానీ, బట్ నిన్న తనుజ అండ్ కళ్యాణ్ డిస్కషన్ జరగడం, దివ్య తనుజ నెక్స్ట్ బర్నీ గారి డిస్కషన్ జరగడంతో ఆగిపోయింది. లేదంటే నిన్న వేసేసేవాళ్ళు మనకి. సో ఈరోజు ఇమాన్యుయల్ ఎంట్రీ, ఈరోజు జరిగేది ఏంటంటే ఇమాన్యుయల్ ఎంట్రీ ప్లస్ కెప్టెన్సీ టాస్క్. ఇప్పటివరకు కనుక మీరు లైక్ కొట్టకపోతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వార్త మీరు ఇదే ఉంటారు ఆల్మోస్ట్, ఎందుకంటే నేను
మార్నింగ్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా కింద కామెంట్స్ అన్నీ ఇయ్యే, మీకు అందరూ తెలిసి ఉంటుంది. సో కొత్త కెప్టెన్గా రీతు చౌదరి ఫస్ట్ కొత్తగా కెప్టెన్, ఈ వారానికి కెప్టెన్ అయ్యారు అని చెప్పి. సో రీతు చౌదరి అయితే భరణి అన్న వీళ్ళిద్దరు ఎవరో ఒకరు అవుతారు అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళిద్దరు అవ్వలేదు కాబట్టి మ్యాక్సిమం ఛాన్స్ వెళ్ళుకుంటే అనుకున్నా. సుమన్ అన్న రీతు మిగిలారంట లాస్ట్కి, ఏదో ఫస్ట్ టాస్క్ పెడితే లాస్ట్కి ఇద్దరు మిగిలారంట. మళ్ళీ ఇద్దరికి టాస్క్ పెడితే ఆ రిజల్ట్ అన్నది చాలా గందరగోళంగా చిందరవందరగా వచ్చిందంట. మరి పర్టికులర్గా ఒక సంచాలకు ఉన్నాడా లేదంటే దాన్ని ఎలా డిసైడ్ చేశారు అన్నది చూడాలి. ఎవరైతే సంచాలకులు ఉన్నారో వాళ్ళకి పంపరేగినట్టే ఖచ్చితంగా, ఎందుకంటే అలాంటి టాస్క్ అయితే జరిగింది. ఫస్ట్ సుమన్ చిట్ అన్న డిక్లేర్ చేసి దాని తర్వాత లేదు అని చెప్పి రీతుని డిక్లేర్ చేశారు. చాలా గొడవలైనవి అది అని చెప్పి. మనకు కూడా కావాల్సింది అదేలే అమ్మ, సింపుల్గా అయిపోతే మనకు వద్దు కదా. సో అది సంగతి. సో ఆ విధంగా రీతు చౌదరి వచ్చే వారానికి కెప్టెన్ అయింది. సో 12వ వారం కదా వచ్చే వారం అంటే 12వ వారం కెప్టెన్, 13వ వారం హౌస్లో ఉంటుంది. ఆ లెక్కన 13వ వారం కనుక టికెట్ ఫైనల్ కొడితే అంతే, ఇంకా ఫైనల్స్ చెప్పలేము, మామూలుగా ఉండదు. ఇంకా అసలు నెక్స్ట్ ఇంకా మనకి గత్తరగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఫైనల్ ఆ బర్తీలన్నీ ఫిల్ అవడానికి కొంచెం ఇది పడుతుంది. ఏదైనా రాసుంటే ఏదైనా జరగచ్చు, మనం ఏది చెప్పలేని పరిస్థితి. సో అది ఆ విధంగా రీతు కెప్టెన్ అయింది. రీతు ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే మాత్రం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు మీరు, ఎందుకంటే ఈ వారం ఎట్టగా సేవ్ అయింది, వచ్చే వారం సేవ్ అవుతుంది. 12వ వారం 13వ వారం నేను చెప్పిన విధంగా అనమాట. సో అది సంగతి. లైవ్ అలాగా 1 గంటకి లేపుతారు నాకు తెలిసి, అంటే ముందు ఎర్లీ మార్నింగ్ లేపినా మనకి ఎయిరు మేబీ ఈరోజు ఇంకొంచెం ముందే వస్తారేమో, ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఉన్నారు, అది కూడా అయిపోయింది కాబట్టి ఇంకా చెప్పలేం. ఎర్లీగా లేపే మామూలుగా ఎర్లీ నుంచి స్ట్రీమింగ్ చేయొచ్చేమో నేను చెప్పలేను. లైవ్ ఈరోజు మార్నింగ్ సాంగ్ నేను మిస్ అవ్వచ్చు, ఎందుకంటే నాకు కొంచెం నిద్ర వస్తుంది గట్టిగానే. నేను కూడా ఫస్ట్ హాఫ్ సెలవు పెట్టాను. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా నాకు కళ్ళు మూసుకుపోతున్నాయి, ఎందుకంటే ఈ ప్రోమో కోసమే లేచా. ప్రాబ్లం ఏమైందంటే నేను కనుక ఇగ్నోర్ చేస్తే కావాలని ఇగ్నోర్ చేస్తాను అనుకుంటారు, అలా లేదు. అందుకని చెప్పి నేను నిద్రలో ప్రతి 1 అవర్కి అలారం పెట్టుకొని చూసుకున్న ప్రోమో వచ్చిందా, అది చూసుకుని ప్రోమో వచ్చిందని చెప్పి లేచి వీడియో చేసా. మళ్ళీ వెళ్ళి పడుకుంటా కాసేపు, మళ్ళీ గుడ్ నైటే. సో లైక్ చేయండి వీడియోని, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్. ఇంకొకటి, మీ అభిమానానికి నేను ఎప్పుడు కృతజ్ఞుడిగానే ఉంటా. నేను ప్రతిసారి ఇది ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు, నాకు కొంచెం ఇలాంటి కొన్ని విషయాలు ఎక్స్ప్రెస్ చేయడంలో లైక్లు అడగడం కానీ, సబ్స్క్రైబ్ అడగడం కానీ, థ్యాంక్స్ చెప్పుకోవడం కానీ కొంచెం నా అదే మిడిల్ క్లాస్ మెంటాలిటీ అనుకోండి, కొద్దిగా ఎక్స్ప్రెస్ చేయడంలో ఇబ్బంది పడుతూ ఉంటాం ఏదైనా సరే. బట్ మీరు పెట్టే కామెంట్స్ అన్నీ చదువుతూ ఉన్నాను. కొన్ని కామెంట్స్ అన్ని చదివిన తర్వాత నాకు కొంచెం భయంగా కూడా ఉంటుంది, ఏంట్రా ఇంత అభిమానం పెట్టేసుకుంటున్నారు, అసలు తప్పని జరగకుండా ఉండాలి అది అని చెప్పి దేవుడికి ప్రార్థిస్తే రివ్యూ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అలాంటి అభిమానం మీరు చూపిస్తున్నారు. బట్ ఓకే, సబ్స్క్రైబర్స్ కౌంట్ అంటారా, అది పెరుగుతుంది, అది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఈజీగా పెరుగుతుంది. బట్ మీరు ఎవరైతే అభిమానం చూపిస్తున్నారో, నేను కామెంట్స్ అన్ని చదువుతున్నాను ఆల్మోస్ట్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మిడ్ నైట్ కొన్ని చదివి పడుకుండిపోయాను, తర్వాత అయ్యాక మళ్ళీ మిగతా చదువుతా. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.